హలో అమేజింగ్ పీపుల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అమేజింగ్ ఉమెన్స్ కార్నర్. టుడే ఈ వీడియోలో మనం మన ఓల్డ్ చుడీ లెగ్గిన్స్ని ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్లో ఉన్నటువంటి యాంకిల్ లెంత్ లెగ్గిన్స్లా ఎలా మార్చుకోవాలి అనేది క్లియర్గా ఈ వీడియోలో చెప్తాను. వితౌట్ సూయింగ్ మిషన్ అండి. మనం ఇక్కడ ఏ విధమైనటువంటి మిషన్ని యూజ్ చేయకుండానే మనం ఈజీ వేలో చేసుకోవచ్చు. ఇంతకుముందు మనకి చుడీ లెగ్గిన్స్ బాగా ట్రెండింగ్లో ఉండేవి, బట్ ఇప్పుడైతే ఓన్లీ యాంకిల్ లెంత్ లెగ్గిన్స్ మాత్రమే ట్రెండింగ్లో ఉన్నాయన్నమాట. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ యాంకిల్ లెంత్ లెగ్గిన్స్ మాత్రమే యూజ్ చేస్తున్నారు. కాబట్టి మన ఓల్డ్ లెగ్గిన్స్ని మనం వేస్ట్గా పడేయకుండా ఈ విధంగా మనం యాంకిల్ లెంత్ లెగ్గిన్స్ లాగా యూజ్ చేసుకోవచ్చు అనమాట, ఈజీ వేలో. అది కూడా వీడియో చివరి వరకు చూడండి. మీకు కానీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నేను ఇక్కడ ఓల్డ్ చుడీ లెగ్గిన్ తీసుకున్నాను. ఆ లెగ్గిన్ మీద యాంకిల్ లెంత్ లెగ్గిన్ పెట్టి దాన్ని కరెక్ట్గా మెజర్ చేసుకుంటున్నాను అనమాట. మనకి ఎన్ని ఇంచెస్ అనేది మనం కట్ చేయాలి అనేది చూసుకుంటున్నాను. దానికోసం నేను ఇక్కడ చుడీ లెగ్గిన్ని నీట్గా ఫోల్డ్ చేసుకున్నాను. ఈ విధంగా కరెక్ట్గా ఫోల్డ్ చేసుకోండి, మనకి అటు ఇటు కాకుండా ఉంటుందన్నమాట మనం కట్ చేసుకునేటప్పుడు క్లాత్. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత దాని మీద యాంకిల్ లెంత్ లెగ్గిన్ని పెడుతున్నాను. మీరు డైరెక్ట్గా యాంకిల్ లెంత్ లెగ్గిన్ ఎంత ఉంది మెజర్మెంట్ అనేది తీసుకొని లెంత్ అనేది జస్ట్ మెజర్ చేసుకొని డైరెక్ట్గా పెట్టేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఈ విధంగా చుడీ లెగ్గిన్ మీద యాంకిల్ లెంత్ లెగ్గిన్ని వేసి అప్పుడు మనం డ్రా చేసుకోవచ్చు అనమాట కరెక్ట్ మెజర్మెంట్ అనేది. ఈ విధంగా నేను కరెక్ట్ మెజర్మెంట్ అనేది డ్రా చేసుకుంటున్నాను యాంకిల్ లెంత్ లెగ్గిన్ది. చూసారు కదా, ఈ విధంగా డ్రా చేసుకోవాలి. అలా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ నేను 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకుంటున్నాను. అది ఎందుకు అంటే ఖర్చుల కోసం అనమాట. మనం ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకుంటాం కదా, సో దానికోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా అనేది మనం మెజర్ చేసుకొని తీసుకోవాలి. ఈ విధంగా ఒక 1 ఇంచ్ అనేది మనం ఎక్స్ట్రా అనేది మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకొని తర్వాత దీన్ని నీట్గా కట్ చేసుకోవాలి. ఇక్కడ మనం డబుల్ ఫోల్డింగ్ వేసుకొని స్టిచ్ అనేది వేసుకుంటాం అనమాట. ఈ విధంగా మనం కట్ చేసుకోవాలి మార్కింగ్ చేసుకున్న తర్వాత. ఇప్పుడు దీన్ని ఎలా స్టిచ్ వేసుకోవాలి అనేది చూపిస్తాను. వితౌట్ సూయింగ్ మిషన్ అనమాట. నేను ఇక్కడ నీడిల్ తీసుకుంటున్నాను, నీడిల్కి థ్రెడ్ ఎక్కించుకొని పెట్టుకున్నాను అనమాట ముందే. సో ఈ విధంగా మనం నీడిల్తో స్టిచ్ అనేది వేసుకోవాలి. మనము ఈ లెగ్గిన్స్ని సూయింగ్ మిషన్ మీద అసలు స్టిచ్ వేయలేమండి. స్టిచ్ వేసినా కానీ మనకి హోల్స్ అనేవి ఎక్కువ పడిపోతాయి అనమాట. అంటే స్టిచ్ కూడా నీట్గా ఉండదు, దానివల్ల లెగ్గిన్ అనేది చినిగిపోతుంది. కాబట్టి మనం ఓన్లీ నీడిల్తోనే స్టిచ్ వేసుకోవాలి. మనం ఏ సూయింగ్ మిషన్ అంటే ఆ సూయింగ్ మిషన్ వేయలేము. దీనికి వేసే సూయింగ్ మిషన్స్ అనేవి వేరే ఉంటాయి అన్నమాట. సో మనం ఇక్కడ నీడిల్తోనే స్టిచ్ అనేది వేసుకోవాలి. మనం సూయింగ్ మిషన్తో వేసినా కానీ నీట్గా రాదనమాట. సో అందుకోసమని నేను ఇక్కడ నీడిల్ తీసుకున్నాను. ఇదే పర్ఫెక్ట్ వే అనమాట మనకి. మనం ఈ విధంగా స్టిచ్ అనేది వేసుకోవాలి. దీన్ని హెమ్మింగ్ స్టిచ్ అని అంటారు. మీకు బ్లౌజెస్ హెమ్మింగ్ చేయడం కానీ వస్తే ఈజీ అయిపోయిద్ది అనమాట ఈ స్టిచ్ వేయడము. ఒకసారి మీరు క్లియర్గా చూసారు అంటే ఈజీగా వచ్చేసిద్ది స్టిచ్ వేయడము. చూసారు కదా, ఈ విధంగా 2 అంచులు కలిపి మనం నీడిల్తో స్టిచ్ వేసుకోవాలన్నమాట. ఈ విధంగా చాలా చాలా ఈజీ. జస్ట్ ఒక 5 మినిట్స్లోనే మనకి ఇది కంప్లీట్ అయిపోయిద్ది. ఎక్కువ కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. మనం ఈ విధంగా డబుల్ ఫోల్డ్ వేసుకొని స్టిచ్ అనేది వేసేసుకోవాలి నీడిల్ తోటి. ఒకవేళ మీకు ఈ స్టిచ్ వేయడం కానీ కష్టంగా అనిపిస్తే మీరు ఫస్ట్ డబుల్ ఫోల్డ్ చేసుకొని ఫ్యాబ్రిక్ గ్లూ ఉంటుంది కదా, ఫ్యాబ్రిక్ గ్లూ తోటి క్లాత్ అనేది స్టిక్ చేసేయండి. స్టిక్ చేసిన తర్వాత ఈ విధంగా స్టిచ్ వేసారంటే చాలా ఈజీగా వచ్చేసిద్ది అనమాట. ఒకవేళ మీకు రాకపోతే కనుక ఇదొక వే అనమాట, అంతే. లేదు అనుకుంటే మీరు డైరెక్ట్గా ఈ విధంగా డబుల్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకోవచ్చు. మీకు కుదిరిన దాన్ని బట్టి మీరు చేయొచ్చు అనమాట. మనకి ఫ్రంట్ వైపు మాత్రం స్టిచ్ అనేది చాలా నీట్గా ఉంటుందన్నమాట. చాలా చాలా బాగుంటుంది, మంచి లుక్ అనేది కూడా వస్తుంది ఈ విధంగా మనం స్టిచ్ వేసుకున్నామంటే. ఒకసారి చూడండి, ఈజీ వేలో అయిపోతుంది. మీరు కానీ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్లో మంచి మంచి వీడియోస్ చాలా ఉన్నాయి. ఒకసారి అన్ని వీడియోస్ చూడండి. మీకు కానీ నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ అలాగే కామెంట్ కూడా చేయండి. చూసారు కదా, బ్యాక్ సైడ్ లుక్ అనేది ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఫ్రంట్ లుక్ చూపిస్తాను. ఇప్పుడు మనం ఫ్రంట్ సైడ్ ఎలా ఉంది అనేది చూద్దాము. దీన్ని టర్న్ చేసుకొని ఫ్రంట్ లుక్ కూడా చాలా చాలా నీట్గా వస్తుంది. చూసారు కదా ఎంత చక్కగా ఉందో స్టిచ్ అనేది. మనకి ఏమాత్రం పైకి కనిపించదు అనమాట. చాలా చాలా నీట్గా వస్తుంది ఈ వేలో. చాలా చాలా ఆసమ్గా వస్తుందన్నమాట ఫైనల్ రిజల్ట్ అనేది.
చాలా చాలా నీట్గా ఉంటుంది, చూడటానికి లుక్ కూడా చాలా చాలా బాగుంటుంది. మీరు మన ఛానల్ని ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చు, అండ్ అలాగే షేర్ చాట్లో కూడా ఫాలో అవ్వచ్చు, అండ్ అలాగే పింట్రెస్ట్లో కూడా ఫాలో అవ్వచ్చు. మీకు ఐడీస్ అనేవి నేను స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను, ఒకసారి చూడండి, తప్పకుండా ఫాలో అవ్వండి. ఇప్పుడు నేను ఇంకో ఈజీ వే చెప్తాను, మీకు కానీ ఫోల్డ్ చేసుకోవడం కష్టంగా అనిపిస్తే మటుకు మీరు ఈ విధంగా సేఫ్టీ పిన్స్ తోటి లాక్ చేసేసి స్టిచ్ అనేది వేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను 2 సేఫ్టీ పిన్స్ అనేవి డబుల్ ఫోల్డ్ చేసుకొని పెట్టేసుకున్నాను, 2 వైపులా పెట్టేసుకొని. చూసారు కదా, చాలా చాలా ఈజీగా మనం స్టిచ్ అనేది వేసేసుకోవచ్చు. చూసారు కదా, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఈ విధంగా కానీ చేశారంటే మీకు ఫోల్డింగ్ చేసుకోవడం కానీ కష్టం అనిపిస్తే ఈ వే అనేది మీరు ఫాలో అవ్వచ్చు అనమాట, ఈజీగా అయిపోతుంది. చూసారు కదా, కంప్లీట్ అయిపోయింది. సో ఫైనల్ లుక్ అనేది ఈ విధంగా ఉంటుందన్నమాట, చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు టోటల్గా రిజల్ట్ అనేది ఎలా ఉంది అనేది చూపిస్తాను. చూసారు కదా, మన చుడీ లెగ్గిన్ ఇంతకుముందు, ఇప్పుడు యాంకిల్ లెంత్ లెగ్గిన్లా మారిపోయింది. మనం స్టిచ్ వేసిన తర్వాత ఈ విధంగా ఉంది. చూసారు కదా, కరెక్ట్గా వచ్చిందనమాట మెజర్మెంట్ అనేది. ఈ విధంగా మనం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని డబుల్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి నీడిల్ తోటి. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్లో ఉన్న అన్ని వీడియోస్ చూడండి, చూసి మీకు నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. గైస్, ఫైనల్ రిజల్ట్ అనేది ఈ విధంగా ఉంటుంది, అమేజింగ్గా ఉంటుందన్నమాట. చూసారు కదా, చాలా చాలా ఎలిగెంట్ లుక్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.